తిరునాళ్ళు జరిగింది. ఈరోజు మటన్ బిర్యానీ చేస్తాను. ఇది మటన్ బిర్యానీ అయిన దీంట్లో ఇప్పుడు మటన్ బిర్యానీ చేస్తాను. కళాయి పెట్టుకున్నామో, నూనె వేసినామో, తర్వాత కొంచెము జీలకర్ర, కొన్ని మిరియాలు, కొన్ని 4 మెంతులు, బిర్యానీ ఆకు, ఇది జాపత్రి, ఇచ్చి స్టార్, లవంగాలు, ఇది వచ్చి ఇది మరాఠీ ముద్ద, ఇది వచ్చి మర్చిపోయింది కదా, ఇది వచ్చి రాతి పువ్వు, చెక్క, చూడ 2 ఇంచులంతా చెక్క వేసుకోండి. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలా. ఒక 8-10 చిన్న పచ్చిమిరపకాయలు, ఆయిల్ ఒక చిన్న గంటెతో 2 గంటలు వేసుకున్నాం. ఆయిల్ మీ ఇష్టం, తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. పచ్చి ఉల్లిపాయలు మేము 1/4 కేజీ తీసుకున్నాము. మటన్ ఇన్నేసుడు అని వేసుకున్నాం బిర్యానీ. దీంట్లో ఉప్పు కొంచెం వేసుకున్నా అంటే ఇది బిర్యానీ వంట పడుతుంది అనమాట. నేను సరిపేటగా వేసుకుంటాను ఉప్పు ఒకరే. కావాలంటే మళ్ళీ చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇది వేస్తే బిర్యానీ బ్రౌన్ వచ్చేస్తుంది. తెల్లగడ్డలు, గసాలు అన్నీ వేసుకుంటున్నాము. ఇది బిర్యానీకి కొంచెము ఎక్కువగానే మసాలా వేసుకోవాలి. ఇవన్నీ మటన్లో వేసుకున్నాము. వేసుకుంటాము. ఈ ఉడికి 2 నిమిషాలు మళ్ళీ బియ్యం వేసుకుంటాం. దీంట్లో యాలకుబుడ్డలు 5, కొత్తిమీర, ఇది పుదీనా వేసుకోవాలి. పుదీనా ఉండాలి, కొత్తిమీర లేదు పెద్ద. ఈరోజు మేము 2 మైళ్ళు పోవాలి తెచ్చుకోవాలంటే, అందుకోసము ఈ పుదీనా వేసిన. పచ్చిమిరకాయలు వేసుకున్నా. 2 కారం ఉంటే ఇంకా ఇప్పుడు 2 వేసుకోవచ్చు. మేము ఎక్కువ తినాం కాబట్టి బిర్యానీ అది వేసుకున్నాము. ధనియాల పౌడర్, గరం మసాలా, ఇది మటన్ మసాలా. వాడికి మసాలాలన్నీ సరిపోయిండాయి. ఐదు కప్పులు తీసుకున్నాము. 5 కప్పులకు వచ్చేసి మేము 10 కప్పులు, 10 అంటే 13 కప్పులు వేసుకోవాలి. కప్పుతో రైస్ కుక్కర్లో దాంతో వేసుకున్నాము. నీళ్ళు పోసేసుకున్నాము. బియ్యం వేసుకుంటాము. ముక్కల భాగము మాకు బియ్యం వేసుకుంటున్నాము.
ముక్కలు బాగా ఉడికిపోయింది. మనము ఈ పక్క పెట్టుకొని పెనం పెట్టుకున్నాము. పెనం పెట్టుకున్న తర్వాత తడిపి టవల తడిపెట్టి వేసుకునేసి మళ్ళా పెట్టుకునేసి లేదంతా ఇప్పుడు మీకు గాలిబాగం ఉంటే కలుసుకుంటుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. అదే చూడ ముక్క చూడ ఎట్లా ఉండదా, భలే ఉడికింది ముక్క. మటన్ బిర్యానీ కట్టుకుంటే సూపర్.